సబ్స్క్రైబర్ నేను స్టోరీ పెడితే వచ్చాడంట కానీ తన బైక్ ఇది. సరే, దిస్ ఇస్ అ రివ్యూ వెహికల్. తను చేసిండు అండ్ ఐ లైక్ ఇట్. ఐ లైక్ దిస్ నియాన్ కలర్. ఓకే, సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సరే, మనం చేయబోయే రివ్యూ హస్క్వర్ నాది 401. కామెంట్లు అడుగుతుండే ఇది రివ్యూ చేయండి అనేసి. సో దీన్ని కూడా రివ్యూ చేద్దామని చెప్పేసి బట్ టెస్ట్ వెహికల్ తీసుకొస్తున్నారు. ఇది సబ్స్క్రైబర్ నేను స్టోరీ పెడితే వచ్చాడంట తన బైక్ ఇది. సో తను సొంతంగానే హ్యాండ్ ఇదంతా పెయింట్ చేశారు. దిస్ ఇస్ అ రివ్యూ వెహికల్. సొంతంగానే మొత్తం పెయింట్ అంతా వేసిండు అండ్ ఐ లైక్ ఇట్. ఐ లైక్ దిస్ నియాన్ కలర్. సో ఇది ట్యూబ్లెస్ ట్యూబే. ఓకే, సో దిస్ ఇస్ ది రివ్యూ వెహికల్. గ్లౌజ్ వేసేసుకొని విల్ గో రివ్యూ ది ఆల్ న్యూ హస్క్వర్నా 401. యాక్చువల్ చాలా వెయిట్ చేసిన బండి 401 ఇండియాలో మాత్రం. రివ్యూకి వెళ్ళి చలో బాయ్ బ్రో, జాగ్రత్త. బేసిక్ గా ట్యూబ్ 390 కాస్మెటిక్ అప్గ్రేడ్ అనాలి, అంతే కదా. ఏంటంటే బ్లూటూత్ ఉండదు, ఓన్లీ బ్లూటూత్ ఉండదు. ఓకే, అండ్ ఓకే పవర్స్ అంతా కూడా సేమేగా. ఓకే, సో గైస్ లెట్స్ రైడ్ ది హస్క్వర్నా 411. ఇప్పుడు యాక్చువల్ ప్రాపర్ పవర్ డిఫరెన్స్ తెలుస్తుంది మనకి, ఎందుకంటే ఇప్పుడే డ్యూక్ 250 రివ్యూ అయింది. అండ్ దీని టోటల్ ఈ డిస్ప్లే అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ కంపేర్ టు డ్యూక్ ఐ ఫీల్ ఇది కొంచెం హెవీ ఉంది. అండ్ సీటింగ్ పోస్టర్ కూడా అప్ రైట్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ దిస్ బైక్ విల్ హ్యావ్ ది OG 390 కా పవర్, అదిగో. అండ్ బ్రేక్స్ కూడా లవ్లీ ఉన్నాయి. ఆబ్వియస్లీ 390 ఇంజిన్ మీరు ఎప్పుడు నడిపినా ఇట్ విల్ గివ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. అండ్ ఇది 390 లిటరల్ చెప్పాలంటే సేమ్, జస్ట్ ద డిజైన్ డిఫరెన్స్. ఒకటే ఏంటంటే దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ లేదంట, యాప్ కనెక్టివిటీ అండ్ ఆల్. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సేమ్. ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్, ABS, అడ్జస్టబుల్ సస్పెన్షన్, ఫ్రంట్ అండ్ రేర్, క్విక్ షిఫ్టర్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉంది. బేసిక్ గా 390 జస్ట్ లుక్స్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏముండదు అంటే దీనికి వచ్చేసి స్పోక్ వీల్ ఉంటుంది. 390కి మన అలా వీల్స్ ఉంటుంది. సో దిస్ విల్ బి ఏ ట్యూబ్ టైర్, మన 390 విల్ బి ఏ ట్యూబ్లెస్ టైర్. అండ్ ఇది 401 అని చెప్తారు, బట్ ఇట్స్ అ 390 బైక్. ఐ గెస్ దిస్ ఇస్ ది ఆల్ న్యూ 399 ఇంజన్ బైక్. సో అండ్ దీని ఇక్కడ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. పక్కకి ఇక్కడ నాపుకొని వీల్ వన్స్ చెక్ ABS. ఓకే, స్ట్రీట్ మోడ్ లో ఉంది. అండ్ ఆబ్వియస్లీ మనకి స్ట్రీట్ మోడ్ లో వద్దు. అండ్ MTS ఆఫ్, మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ ఈజ్ ఆఫ్, విచ్ ఇస్ గ్రేట్. మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా వద్దు, నాట్ హ్యావ్ ది ట్రాక్షన్ కంట్రోల్. ఇప్పుడు పక్కకి ఎక్కడైనా ఒక్కసారి ఆపుకొని స్ట్రీట్ మోడ్, మోటార్ సైకిల్, రైడ్ మోడ్ 2. దీనిలో కూడా ఏమేమి మోడ్స్ ఉన్నాయి? స్ట్రీట్ ఉంది, స్ట్రీట్, కమాన్ చేంజ్. ఓహో, సో దేర్ ఇస్ నో ట్రాక్ మోడ్ ఆర్ ఎనీ అదర్ మోడ్ దీంట్లోనా? లేదే ఉండాలి. అది లేకపోతే ఐ డోంట్ థింక్ సో. వీళ్ళు రైడ్ మోడ్ ఎందుకు ఇస్తాడు అప్పుడు? దెన్ వై ఇస్ ఇట్ నాట్ చేంజింగ్? స్ట్రీట్ నొక్కేసి ఉంచాలేమో. లెట్స్ సి. ABS ఓకే, రోడ్ ABS కూడా ఆఫ్. ఓకే, సూపర్ మోటో రోడ్. అయితే దీనిలో రైడింగ్ మోడ్స్ లేదు గైస్. దెర్ ఇస్ ఓన్లీ స్ట్రీట్ మోడ్, దెర్ ఇస్ నో ట్రాక్ మోడ్, దెర్ ఇస్ నో రెయిన్ మోడ్. అదొకటి మళ్ళీ చేంజ్ అవుతుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఇస్ ఆఫ్. బైక్ ఇన్ఫర్మేషన్, కూలెంట్ టెంపరేచర్, ఫ్యూల్ రేంజ్, బ్యాటరీ. ఓకే, ట్రిప్ ఇన్ఫర్మేషన్, స్పీడ్ కంట్రోల్. సో మీరు దీనిలో స్పీడ్ కంట్రోల్ సెట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఫ్రెండ్ కి బైక్ ఇస్తున్నారంటే 60 పెట్టేసి వదిలేయచ్చు. సో 160 దాటలేరు అప్పుడు. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్ ఐ హేట్. స్ట్రీట్ మోడ్, ఐ గెస్ రైడింగ్ మోడ్ ఉండాలా మేబీ. దిస్ ఇస్ నాకు తెలిసిన. ఓకే, సో బేసిక్ గా దిస్ ఇస్ ఏ టెస్ట్ వెహికల్ కదా, ఇంకా దీనికి ఫస్ట్ సర్వీస్ అండ్ ఆల్ మిగులుతాయి కాబట్టి ఫస్ట్ సర్వీస్ తర్వాత యూ విల్ గెట్ ది ట్రాక్ మోడ్ ఆప్షన్. ఫస్ట్ సర్వీస్ అవ్వక ముందు ట్రాక్ మోడ్ ఆప్షన్ ఉండదు అనుకుంటున్నా. ఒకసారి ఇంతకైనా మంచిగా కాల్ డేవ్ అండ్ కనుక్కుంటా ఒకసారి దీని సీన్ ఏందో. సో గైస్, సాడ్ న్యూస్, దిస్ బైక్ డజంట్ హ్యావ్ ఎ ట్రాక్ మోడ్, ఇట్స్ ఓన్లీ స్ట్రీట్ మోడ్. ఓన్లీ స్ట్రీట్ మోడ్ ఉంటే వీడు మోటార్ సైకిల్ మోడ్స్ ఎందుకు ఇచ్చిండు, దాన్ని స్ట్రీట్ ఎందుకు ఉందో తెలియదు. ఐ జస్ట్ కాల్డ్ అండ్ చెక్డ్, దీని ఓన్లీ స్ట్రీట్ మోడే ఉంటుందంట. బట్ యా, ఆబ్వియస్లీ ఎనఫ్ పవర్, ఎనఫ్ బ్రేకింగ్ ఉంది దీనికి, ఈవెన్ ఫర్ ఎ స్ట్రీట్ మోడ్. బాయ్, సో మన డ్యూక్ 390 కొద్దిగా లో పట్టుకుంటుంది సీట్ కిందకి, విచ్ విల్, సో హ్యాండిల్ బార్ కూడా పైకి ఉన్నట్టు అనిపిస్తుంది. బేసిక్ గా కొంచెం ఒక ఐస్ క్రీమ్ స్కూప్ తీస్తే లోపలికి ఎలా ఫిట్ అవుతాం అట్లా ఫిట్ అవుతాం అనమాట దాని లోపల. బట్ ఇది అలా లేదు. ఇది సింపుల్ గా చెప్పాలంటే ఎట్లుంది తెలుసా దీని రైడింగ్ పోస్టర్? మీరు ఎప్పుడైనా ప్యాషన్ కానీ స్ప్లెండర్స్ కానీ నడుపుకుంటే ఎట్లుంటుంది? సేమ్ పోస్టర్. సీట్ పైకి ఉంది, హ్యాండిల్ బార్ కొంచెం కిందకు ఉంది. అండ్ యా, కొద్దిగా ఆ రాయల్ ఎన్ఫీల్డ్, ఆ స్ప్లెండర్ ప్యాషన్, ఆ కంఫర్ట్ జోన్ ఉంటాయి చూసారా, అలాంటి రైడింగ్ పోస్టర్ దీనికి. లెట్స్ గివ్ ఇట్ ఎ పుల్. This thing has that pull. This thing has the OG 390 pull, obviously. కానీ ట్రాక్ మోడ్ అదంతా పెడితే మేబీ ఇంకా కొంచెం ఎక్కువ పుల్ ఉండేది. ఐ గెస్ కొంచెం ఆ ట్యూనింగ్ లో తగ్గించి ఉండొచ్చు. ఓయ్, ఎందుకలా ముందుకు వెనకాల చేస్తుంది? మేబీ బికాస్ ఆఫ్ ద ఫ్యూయల్ ఆర్ సంథింగ్. సో యా, ఇన్ కేస్ మీరు నేను ఇది తీసుకుంటానా, డ్యూక్ తీసుకుంటానంటే I would go for Duke, but I like the looks of this bike కూడా. నేను డ్యూక్ ఎందుకు తీసుకుంటానంటే ఆబ్వియస్లీ నాకు ట్రాక్ మోడ్ ఇస్ లైక్ మ్యాండేట్.
అండ్ దీనిలో ట్రాక్ మోడ్ లేదు, రైడ్ మోడ్ ఏం లేదు, రైడింగ్ మోడ్సే లేదు, ఓన్లీ స్ట్రీట్ మోడ్. నాకు అది వద్దు. అండ్ దిస్ బైక్ డజంట్ ఫీల్ స్పోర్టీ. ఇన్ కేస్ ఎవరికైతే స్పోర్టీగా నచ్చదో, కొంచెం క్లాసిక్ రెట్రో వైబ్స్ కావాలో బట్ 390 పవర్ కావాలంటే వాళ్ళ కోసం ఈ బైక్ యూ కెన్ గో ఫర్ దిస్ బైక్. అండ్ దీనిలో టూరింగ్ కూడా ఐ గెస్ హ్యాపీగా చేసుకోవచ్చు, ఎందుకంటే దీని సీటింగ్ పోస్చరే అట్లుంది. అండ్ మనకి డ్యూక్ 390 ఇప్పుడు ఇలా ఉన్నా కదా, నేను ఇలా రేజ్ చేస్తే the front wheel will lift off and even in second gear chances ఉన్నాయి ఫ్రంట్ వీల్ లిఫ్ట్ ఆఫ్ అవ్వడానికి, బికాజ్ అవి కొంచెం లైట్ వెయిట్ బండి, ఇది కొంచెం హెవీ వెయిట్ బండి కదా. సో ఫ్రంట్ వీల్ లిఫ్ట్ ఆఫ్ అయ్యే స్కోప్ లేదు, ఫ్రంట్ వీల్ లిఫ్ట్ ఆఫ్ అవుతలేదు. కొంచెం హ్యాండిలింగ్ లో కూడా ఐ కెన్ ఫీల్ ద వెయిట్ అనిపిస్తుంది నాకైతే. యా, హ్యాండ్లింగ్ లో కూడా ఆ వెయిట్ తెలుస్తుంది, డ్యూక్ లో అది తెలియదు. డ్యూక్ మీరు ఎక్కువ లైక్ సిటీలో పటాన్ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, బట్ దిస్ ఈస్ నాట్ ద సేమ్. బట్ మ్యాన్ దిస్ బైక్ పుల్స్ అగ్రెసివ్లీ, చాలా అగ్రెసివ్ ఉంది విచ్ ఈస్ నైస్. మీరు ఎప్పుడైతే నేను బ్లాగ్ చేసేటప్పుడు ఏదైనా బైక్ ని పుల్ చేస్తే ఎక్కువ మాట్లాడలేదు, కొంచెం పాజ్ ఇచ్చాను అంటే విచ్ మీన్స్ దట్ బైక్ ఈస్ పుల్లింగ్ అగ్రెసివ్ గా, లేదంటే మాట్లాడుతూనే ఉంటా. ఎప్పుడైతే సడన్ గా పుల్ చేస్తుందో కొంచెంసేపు ఒక 2-3 minutes దాకా, ఒక 2-3 seconds నేను కొంచెం ఏం మాట్లాడదలుచుకోను బికాస్ ఆఫ్ ద పుల్ అండ్ ద రష్. పక్క రోడ్కి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం హౌ ఇట్ ఫీల్స్. ఐ కెన్ ఫీల్ ద హెవీనెస్, కొంచెం హెవీగా ఉంది బండి కంపేర్ టు డ్యూక్. ఏంది ఇది కూడా 9000 RPM 9500 RPM దాకా రేవ్ అవుతుంది అనుకుంటా. లేదు, దిస్ ఈస్ నాట్ రేవింగ్ 9500, ఇట్స్ రేవింగ్ టిల్ 9000 RPM. ఓకే, స్టిల్ ఫైన్. అండ్ యూఆర్ గెటింగ్ ఎన్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, అది ఇంకొక ప్లస్ పాయింట్. మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అడ్జస్టబుల్ సస్పెన్షన్ తోటి. నాకంటే ఈ కార్నరింగ్ లో అంత కాన్ఫిడెన్స్ వస్తలేదు దీన్ని కార్నర్ చేస్తుంటే. మేబీ ఇట్స్ ద బైక్ బికాజ్ ఇట్స్ ఎ టెస్ట్ వెహికల్, నాకు తెలియదు. బట్ డ్యూక్ లో ఉన్న కాన్ఫిడెన్స్ అయితే దీంట్లో లేదు వైల్ టేకింగ్ ఏ కార్నర్. యా, క్విక్ షిఫ్టర్ ఈజ్ ఆల్సో స్మూత్, అప్పుడప్పుడు కొంచెం గట్టిగా ఉంది, బట్ యా ఇట్ ఈస్ స్మూత్. యా, ఇట్స్ నాట్ యాజ్ స్మూత్ యాజ్ 250, బట్ 390 క్యారెక్టర్ వల్ల క్విక్ షిఫ్టర్ ఈస్ ఫైన్, ఇలానే చేస్తాయి. ఇట్స్ ఓకే, యూ క్యాన్ డీల్ విత్ ఇట్. ఆల్రెడీ ఐ కెన్ ఫీల్ ద హీట్ తెలుసా. దిస్ ఈస్ ద ఇష్యూ విత్ 390 ఇంజన్స్. ఆల్రెడీ హీట్ నా కాళ్ళ కింద నుంచి వస్తుంది ఫుల్. లిటరల్ గా చెప్పాలంటే నా థైస్ మొత్తం ఇట్లా హాట్ గా ఇట్లా బర్న్ అవుతుంది. నేను అంత నడపలే కూడా దీన్ని ఇంకా. వెల్కమ్ టు ది 390 క్లబ్ అని చెప్పాలి. సో ఇది డ్యూక్ తో కంపేర్ చేస్తే నాకు స్పెసిఫిక్ గా ఇదేమంత క్రేజీగా ఎక్కుతలేదు. లైక్ ఐ ప్రిఫర్ డ్యూక్ ఓవర్ దిస్ ఎనీ డే. బట్ యా, ఇట్స్ నైస్. చాలా మందికి దీని లుక్స్ కూడా నచ్చచ్చు. సో ఇట్స్ యువర్ ప్రిఫరెన్స్. మీకు ఇది కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ బైక్. ఇన్ ది ఎండ్ దీని సర్వీస్ సెంటర్ అండ్ ఆల్ కూడా KTM చేస్తుంది. సో వాళ్ళ సర్వీస్ సెంటర్స్ కూడా ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి మీకు. సో అది కూడా ప్రాబ్లం లేదు. యా, బట్ హీట్ ఈస్ సంథింగ్. దీనిది కొంచెం డ్యూక్ తో కంపేర్ చేస్తే డ్యూక్ ది కాళ్ళ కింద హీట్ తెలుస్తుంది, బట్ దీని ఏదైందో ఎగ్జాక్ట్ గా థైస్ కింద తెలుస్తుంది. అది కూడా ప్రాపర్ గా ఇంజన్ కి దగ్గరగా ఉన్నట్టు వస్తుంది నాకు హీట్. ఈ బైక్ ఐ ఫీల్ లైక్ మీరు డ్యూక్ 390 అయినా కొనుక్కోండి, లేదా అడ్వెంచర్ 390 కొనుక్కోండి దీని బదులు. ఇన్ కేస్ మీరు టూరింగ్ చేసుకోవాలి, అడ్వెంచర్ చేసుకోవాలి అనుకుంటే ఈ బైక్ అంటే యూ కెన్ గో ఫర్ అడ్వెంచర్ 390. లేదు, డ్యూక్ నాకు కొంచెం అగ్రెసివ్ అనిపిస్తుంది పోస్చర్, అండ్ ఐ డోంట్ లైక్ ద లుక్స్. అండ్ చాలా మంది ఆబ్వియస్లీ డ్యూక్ ఒక ట్యాగ్ ఉంది, ఆ ట్యాగ్ వల్ల నాకు డ్యూక్ వద్దు అనుకుంటున్నారు. అంటే ఇన్ కేస్ మీరు ఆ ట్యాగ్ పట్టించుకొని బైక్ కొంటున్నారంటే యూ కెన్ నెవర్ బై వాట్ బైక్ యూ లవ్. సో లేదు, నాకు అశ్వర్ నాకు జనరల్ గానే నచ్చింది చూడడానికి, లుక్స్ అండ్ ఆల్ ఐ లైక్ ఇట్ అండ్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఎవరు మాటలు పట్టించుకోకండి, మీకు లుక్స్ నచ్చిందంటే తీసేసుకోండి. ఇన్ ది ఎండ్ యూ ఆర్ ద వన్ రైడింగ్, యూ ఆర్ ద వన్ టేకింగ్ ఫోటోస్ ఆఫ్ యువర్ ఓన్ బైక్. అండ్ హ్యాండ్లింగ్ వైస్ ఐ వుడ్ నాట్ రేట్ ఇట్ యాజ్ గ్రేట్ యాజ్ డ్యూక్, బట్ యా ఇట్స్ ఫైన్. అండ్ పవర్ అయితే ఆబ్వియస్లీ ఐఎమ్ లవింగ్ ఇట్. అండ్ ఇది సమ్హౌ పాప్స్ వదులుతుంది, ఐ డోంట్ నో వై. ఓకే, ఓహో దీని ABS ఆఫ్ ఉంది, నాకు తెలియదు. దీని ABS మోడ్ కనెక్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఇంకా ABS తో స్టాప్ అవుతుందా చూస్తుండే. సో గైస్ బీ కేర్ఫుల్ టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ వితౌట్ ABS బైక్ ఇంకా ఎక్కువ ఆగుతుంది తెలుసా లిటరలీ. ABS ఉంటే సంథింగ్ ఈజ్ లైక్ స్టాపింగ్ అనిపిస్తుంది, బట్ అది కొంచెం ఎక్కువ సేఫ్ ఆబ్వియస్లీ. బట్ నాన్ ABS ఈజ్ గ్రేట్. నేను కూడా నా బండికి కూడా ABS తీసేద్దాం అనుకుంటున్నాను, నాట్ ద మాడ్యూల్, ఓన్లీ ద ఫ్యూజ్, అండ్ టెస్ట్ ఇట్. నాన్ వితౌట్ ABS కూడా ఇట్స్ స్టాపింగ్ లైక్ క్రేజీ బ్రో. లిటరల్ గా రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ అయిపోతుంది, మ్యాడ్ కంట్రోల్ ఉంది. బాబా ఇంజన్ బ్రేకింగ్ ఎంత బాగుందంటే ఐఎమ్ స్లైడింగ్. దట్స్ వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ ది 390 ఇంజన్స్. దీని ఇంజన్ బ్రేకింగ్ ఎంత బాగుంటుంది అంటే మీరు డౌన్ షిఫ్ట్ చేయగానే రేర్ బ్రేక్ వాడకుండా కూడా స్లైడ్ చేసుకుంటూ కార్నర్ తీసుకోవచ్చు, అంత బాగా ఇంజన్ బ్రేక్ చేస్తాయి. వేరాజ్ ఏప్రిల్ డజంట్ డూ దట్. ఓకే, ఇచ్చేస్తుంది బండి హ్యాండ్, పెట్రోల్ అయిపోతుంది. నేను కూడా KTM దగ్గరలో ఉన్నాయి, ఇచ్చేద్దాం. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.